అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనం ఇప్పటివరకు చెప్పుకున్న విషయాలను జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డారా, మనిషి పాపం చేసి నేను చేయలేదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. అందుకనే పవిత్రమైన బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంటుంది. రోమపత్రిక మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, 3వ అధ్యాయము 23వ వచనంలో గమనిస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చు అంటున్నారు. అంటే ఏ భేదము లేదు, అందరు పాపం చేశారు. కులము మతము భేదం అనేది లేకోకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపానికి అర్హులుగా ఉన్నారు. అది మనం చాలాసార్లు కూడా డిస్కషన్ చేస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదముల పాపము, ఆ పాపని సంక్రమించినట్టు మనం చూస్తున్నాం. అందుకనే లేఖనము చెబుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపానికి జీతం మరణం. ఆ మరణాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన క్లియర్గా తెలియపరుస్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు మనకి అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కృపను మనం పొందలేకపోతూ ఉంటున్నాం. నీ పాపాలను ఒప్పుకుంటే నీ జీవితము బాగుపడుతూ ఉంటుంది. ఒకవేళ నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోకపోతే నీ జీవితము విడవబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాడు. నువ్వు నరకానికి వెళ్తావు. అందుకనే మనం చాలాసార్లు తప్పులు చేస్తూ ఉంటాం, చాలాసార్లు పొరపాటు చేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పొరపాటును మనం పక్కన తీస్తే బాగుంటుంది. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు అనుగ్రహించును గాక. నీ పాపాలను ఒప్పుకో, నీ జీవితం బాగుపడుతూ ఉంటుంది.